పల్లెటూళ్ళల్లో గప్పుడే పండగ వాతావరణం షురు అయింది. ఏ ఊర్లో చూసినా నామినేషన్ల కోసం ఓ ధూమ్ మచా, డప్పులు కొమ్ములు పీకలేసుకొని ఓ జనాలు తెగ ఉరుకులాడుతుంది. జిరాక్స్ తీరో, ఓటర్ లిస్ట్ తీరో, ఆధార్ కార్డు తీరో, ఇంటి ట్యాక్స్ తీరో అని ఓ ఇక్కడ అక్కడ ఉరుకులాడుతుర్రు. ఇక మిడ్జిల్ మండలం బైరంపల్లి, కొత్తపల్లి, వసుపుల గ్రామాలకు సంబంధించిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేటోళ్ళు ఉరుకుల పర్రల మీద ఇలా రెండో దినం కదా నామినేషన్ లేనికే మస్తు ఉరుకులాడిర్రు. ఇక బైరంపల్లి గ్రామం నుంచి గోపాల్ ముదిరాజు, కొత్తపల్లి నుంచి రమేష్ ముదిరాజు వాళ్ళ భార్య నామినేషన్ లేచిర్రు. చుట్టుపక్కల గ్రామాల మొత్తం అయితే ధూమ్ మచాయిస్తుర్రు పో. ఇంకా ఎన్నికల కోసం ఆస్తులు పాస్తులు అమ్ముకొని రోడ్డు మీద పడేటోళ్ళు వెనక ముందు చూసుకొని ఖర్చు పెట్టుకుండ్రి. గెలుచుడేమో ఎన్నికలు అయిపోయిన తర్వాత. ఇప్పుడు మనము ఎలక్షన్స్కి సంబంధించిన క్యాంపెయిన్లో ఉన్నాం. ఈరోజు రెండో విడతలో జరిగే సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి మిడ్జిల్ మండలంలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామానికి చెందిన బోడగోపాల్ ముదిరాజ్ ఊర్లో ఉన్న అందరినీ ఏకతాయిపైకి తీసుకొచ్చేసి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఇక్కడ మొత్తం హడావిడి కొనసాగుతూ ఉంది. నామినేషన్ దాఖలు అయిన తర్వాత వాళ్ళు ఇప్పుడే బయటకు వచ్చారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం, సర్పంచ్గా గెలిస్తే వాళ్ళు ఊరికి ఏం చేస్తారు, తర్వాత వాళ్ళు ఇంతకుముందు ఏమేమి సమాజ సేవ కార్యక్రమాలు చేస్తారని ఇప్పుడు బోడగోపాల్ ముదిరాజ్ని మనం అడిగి తెలుసుకుందాం. నా పేరు బోడగోపాల్ ముదిరాజ్, బైరంపల్లి. మరి గతంలో మనం గెలిపించినటువంటి సర్పంచ్లు చేసిర్రు, వాళ్ళందరి సహకారంతోనే నేను ఈరోజు నిలబడుతున్నాను. మరి ఇప్పుడు అభివృద్ధి చెందింది, వాళ్ళు తోచిన ప్రకారంగా చేసిర్రు. భవిష్యత్తులో కూడా అందరి సమక్షంలో అందరి సలహాలు తీసుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడతానని కోరుచున్నాం. 95లో గోపాలు వాళ్ళందరూ మన ఊరోళ్ళందరూ గెలిపించినందుకు నేను కూడా ఈసారి మా గోపాల్ను గెలిపించాలని కోరుకుంటున్నాం. అందరం మా పేరు కాడయ్య. ఇంతకుముందు మా మిస్సెస్ సర్పంచ్ చేసినాము పోయిన టర్ము. ఈ టర్మ్లో మా అన్న చేసిండు కాబట్టి అదే ప్రకారంగా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపించింది కాబట్టి మేము డెవలప్మెంట్ చేసింది కాక మా కొద్దీ ఎక్కువ డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మంచి వ్యక్తి కాబట్టి అన్ని పార్టీలకు బీజేపీ కాంగ్రెస్ కాకుండా అన్ని పార్టీలకు అతీతంగా ఊళ్ళో డెవలప్మెంట్ కొరకు ఆయన అయితే చేస్తాడని చెప్పి మా కొద్ది ఇంకా ఎక్కువ చేసి చూపించాలని చెప్పి కోరుకుంటూ అతికే మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కోరుకుంటున్నాం.